నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి అనగానే నా మనసు కూడా కొద్దిగా ఆందోళనకు గురైంది. అంటే ఈ రాశి వారికి ఆదాయం 7, వ్యయం 7, రాజపూజ్యం 2, అవమానం 5. ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెలయందు మొదలై సంవత్సరాంతం వరకు కలుగుతున్న విధానాలు ఏంటంటే కొన్ని గడ్డు సమస్యలు కలుగుతున్నాయి. ఈ యొక్క రాశివారు చాలా మేధావులు, మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఆలోచన పరులు. ఈ ఆలోచన వలన జరుగు పరిణామాలు ఏంటంటే తప్పుడుగా ఆలోచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. ఆ తప్పుడు ఆలోచనలు జరుగుతున్నందువల్ల నష్టదాయకమైన కష్టదాయకమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. సరే, ఈ యొక్క మకరము అంటే అర్థం ఏమిటి? మొసలి. దానికి దయా దాక్షిణ్యాలు, కరుణ వంటివి ఉండవు. దానికి ఆకలేస్తే ఇంకా ఉంటే తినేస్తుంది. అలాగే ఆలోచన ఈ మకర రాశి వారికి కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో వస్తుంది. సరే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయ వ్యవహారాల గురించి మనం చెప్పుకున్నాము. ఏ రకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నది? ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, కళారంగములు, అలాగే ఉద్యోగములో టీచర్స్ గురించి చెప్పుకోవాలి. టీచర్స్ ఉన్న పరిస్థితులు ఏంటి, అధ్యాపకుల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నది అన్నది ముఖ్యంగా తీసుకోవాలి ఈ రాశిలో ఉన్నవారికి. ఈ యొక్క రాశిలో ఉపాధ్యాయులకు వస్తున్న విధానాల్లో కుటుంబంలో కలహములు రావడం, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే చెప్తున్నాను, మకర రాశి అందరికీ కాదు. కుటుంబంలో కలహములు రావడము, కుటుంబ వ్యక్తులు శత్రువులుగా మారడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతోటి వివాదాస్పదమైన పరిస్థితులు రావడం, అటువంటివన్నీ ఏర్పడతాయి. ఆస్తి సంబంధించిన విధానాల్లో తర్జన భర్జనలు పడిపోయి అనుకోని విధంగా ఏయో మాటలు మాట్లాడుకోవడం అనేటువంటివి సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారు లెక్చరర్ అవ్వచ్చు, మాత్రమే ఒక హెడ్ మాస్టర్ అవ్వచ్చు, ఇటువంటి వారందరూ కూడా అతి జాగరూకతని వహించాలి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని కాదు, అన్ని రకములమైన వ్యాపారంలోని సంతృప్తికరమైన వ్యాపారం చేశాను అన్నది ఏ రోజు నాడు వీళ్ళు వినలేరు. అసంపూర్ణంగా ఉంది. అలాగే నష్టపోయాను, అమ్మో చాలా నష్టం వచ్చేసింది, ఏమీ లేదు అనేది కూడా లేదు. ఇక్కడ ముందే మనం అనుకున్నాం, ఆదాయం 7, వ్యయం 7 సమానం ఉంది, బ్యాలెన్స్డ్. అందుకని నష్టపోయిన అనడానికి ఏది ఇక్కడ లేదు, చాలా ఎక్కువ సంపాదించాను అనడానికి ఏది లేదు, సమతల్యంతా ఉంది. అటువంటి విధంగా ఈ వ్యాపార రంగాలు సాగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క మకర రాశిలోని ఎవరికి అత్యంత శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి, ఎవరికి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాము, వాళ్ళే స్టూడెంట్స్. ఈ యొక్క విద్యార్థులకు ఎన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా అది పక్కన పెడతారు. వీళ్ళు విద్య యందు పరిణతి చెందుతారు. ఎక్కువగా లాభదాయకమైన ఫలితాలు అంటే వీళ్ళకి ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది అనుకున్నాం. చదివింది నువ్వు నేను అయితే చదివింది చదవలేకపోవచ్చు, లేకపోతే 10 సార్లు చదువుకుంటే కానీ బట్టి పట్టలేకపోవచ్చు. వీళ్ళు అలా కాదు, 2-3 సార్లు చదివి చాలు, వీళ్ళకి మెమరీ పవర్ ఉండిపోద్ది. అంతటి మెమరీ పవర్ ఉంది. కాబట్టి విద్యార్థులకు ఆ యొక్క జ్ఞాపక తత్వాన్ని వల్ల
విద్యయందు పరిణత చెంది రాణించి శుభతత్వమైన యోగాలు పొంది అత్యధికమైన మార్కులను తెచ్చుకోవడం అనేది ఈ యొక్క మకర రాశి వారిలో విద్యార్థులకు మాత్రమే శుభయోగతత్వం ఎక్కువగా ఉంది. ఉన్న రంగాల్లో మొత్తం కొన్ని అపతత్వమైన పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయమందు కూడా ఆచితూచి ఏ ఒక్కరితోటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా అధికంగా ఆలోచన చేసి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఏ ఒక్కరి మాటను విశ్వసించకుండా స్వహతంగా తనే నిర్ణయాన్ని అమలుపరుచుకుంటే శుభయోగమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మరి ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారా? ఆరోగ్యంలో విషయంలో అంటే ఇక్కడ అది మనమే చెప్పనవసరం లేదు ఆరోగ్య విషయం గురించి. ఎందుకంటే సరి అయినటువంటి ఆదాయం రాకపోయినా, సరి అయినటువంటి ఆలోచన చేయలేకపోయినా అనారోగ్యానికి లోనైపోతారు ప్రతి వాళ్ళు కూడా. అది మనకి ముఖ్యంగా రాశిలో ఉన్నదా అంటే కాదు, రాశిలో ఉన్నది కాదు, మనం మా విధానంలోనూ మనకి అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం, కొని తెచ్చుకోవడం అంటారు. అటువంటి విధానంలో ఉంటుంది. కానీ అధికమైన ఒత్తిడిలకు లోనయ్యేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఉండాలి. అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవాలి. ఆరోగ్యము అన్నావు కాబట్టి ఒక మైనస్ పాయింట్ వచ్చింది. ఏంటి అయ్యా మైనస్ పాయింట్ అంటే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గుర్తుపెట్టుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ యొక్క 3 నెలల్లోని ఈ యొక్క మకర రాశిలో ఉన్న స్త్రీ పురుష పిల్లలు పెద్దలు ఎవరైనా సరే జాగరూకతనే వహించుకోవాలి. యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వాహన ప్రమాదం సంప్రాప్తం అవ్వడానికి అధికమైన విధంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ 3 నెలల యందు కూడా అతి జాగరూకత తీసుకోవాలి. దీనికి తగిన రెమెడీస్ కూడా మనం పాటించుకుందాం. అలాగే రెమెడీస్ కూడా తెలియచేయండి. ఈ యొక్క మకర రాశి వారికి చేయవలసినది ఏంటంటే, దత్తాత్రేయ దర్శనాన్ని చేసుకోండి. ముందుగా శ్రీదత్త దర్శనం వల్ల అనేక రకములైన శుభయోగములను పొందుతారు. అలాగే శివతత్వ విధానంలో శ్రీదత్త దర్శనం చేసుకుని దత్తాత్రేయ గుడిలోని పాలాభిషేకం చేయించండి. కొన్ని రోజులు పాలాభిషేకం, దత్తాత్రేయ గుడిలోని పాలాభిషేకం అంటే 100,000, 1,000, లక్షలు ఇవ్వక్కర్లేదు. ఒక నెలకే ఒక 50-60 రూపాయలు తీసుకుంటారు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ గోత్రనామాలు చదివి ఒక గ్లాసు పాలు ఎన్నో అక్కడ చదువుతారు, చాలది. ఆ రకంగా అభిషేక విధానాన్ని చేపించండి. తర్వాత శివాభిషేకాన్ని చేపించండి. సరే, ఇవన్నీ పట్ల ఉపయోగం ఉందా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అధికమైన ఒత్తిళ్లకు గురయ్యి అధికమైన రోడ్డు ప్రమాదాలకు గురవ్వాల్సిన పరిస్థితి ప్రభావాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తే వీళ్ళ యొక్క పరిస్థితి ప్రభావాల నుంచి బయటపడతారు, ఇది ముఖ్యం. ఈ యొక్క చిన్న వయసు ఉన్నవాళ్ళు, చిన్న వయసు అంటే బాగా పసిపిల్లని కాదు నేను చెప్పేది, ఒక 12 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు చిన్నవారు. అంటే 30 సంవత్సరాలు ఎందుకన్నాను? మానవుని ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరాలు. మొదటి ఆయు ప్రమాణం 30 సంవత్సరాలు. కాబట్టి 30 సంవత్సరాలు వీళ్ళందరూ చిన్నవాళ్ళు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఇంటిలో ఉండే పనిచేసే పని మనుషులు కానీ, ఇటువంటి వారు, లేకపోతే ఒక చాకలి కానీ శుక్రవారం నాడు సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత, కొద్దిగా చీకటి పడ్డ తర్వాత ఒక గుమ్మడికాయని తీసుకురండి. బూడిద గుమ్మడికాయ అంటారు. ఆ బూడిద గుమ్మడికాయని మధ్యలో చిన్న నాటు పెట్టండి. అందులో బిళ్ళ కాదు, ముద్ద కర్పూరం వేయాలి. హారతి కర్పూరం, ముద్ద కర్పూరం ఉంటుంది, బిళ్ళలు కాదు. ఆ ముద్ద కర్పూరం వేయండి, వెలిగించండి. వెలిగించి ఎదరకుంటా కూర్చోబెట్టండి. ఆ ముందు ఆ రాశి వారిని కూర్చోబెట్టిన, వెనకాల పెద్దలు కూడా ఉంచవచ్చు, పర్వాలేదు.
ఒక దాన్ని గుమ్మాన్ దగ్గర అవతలగా, గుమ్మానికి అవతల ఉండాలి, గుమ్మం లోపల వీరు ఉండాలి, ఉండి దిష్టి తీపించండి. దిష్టి తీపించి 4 రోడ్లు సెంటర్లో ఎక్కడో చోట ఆ గుమ్మడికాయని బద్దలుగొట్టి ఒక శుక్రవారం నాడు చేయాలి. అక్టోబర్ నెలలో ప్రథమ శుక్రవారం, సెప్టెంబర్ నెలలో ప్రథమ శుక్రవారం, అక్టోబర్ నెలలో 2వ శుక్రవారం, నవంబర్ నెలలో 3వ శుక్రవారం. ఈ 3 నెలలు ఈ విధంగా చేయించండి. ఇలా చేసి ఆ తర్వాత ఆ రోజు ఎప్పుడైతే ఈ దిష్టి చేసి ఈ గుమ్మడికాయని కొడతారో ఆ రోజు నాడు కింద పడుకోవాలి. వీళ్ళు పైన పడుకోకూడదు, నేల మీద పడుకోవాలి. చాపో దుప్పడో ఏదో వేసుకుని మంచం మీద కాకుండా పడుకోవాలి. ఇంతందరూ పడుకోవాలండి అక్కర్లేదు. ఈ రాశి వారు మాత్రం పడుకుంటారు, సరిపోద్ది. ఆ రాశి వారు అలా పడుకుని చేయండి. ఈ 3 విధానాలు చేయండి. శ్రీదత్త దర్శనం చేసుకోండి, అలాగే శివాభిషేకాలు చేపించండి, ఈ యొక్క గుమ్మడికాయని దిష్టి తీపించండి. దీనివలన వాహన ప్రమాదములు రావు. సంప్రాప్తం ఈ దిష్టి విధానములో ఈ యొక్క వాహన ప్రమాదానికి కుజ రాహు శనిల వల్ల కలుగుతుంది కాబట్టి అక్కడ చల్లబట్టడం అనేది జరుగుతుంది. ఇలా చేసుకోవాలి. అలాగే గురుగారు, మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు దత్తాత్రేయ స్వామిని కానీ ఇటు శివుణ్ణి కానీ ఎలా అభిషేకించాలి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.